రోజులైతే ఆయన శిలువ మీద మరణిస్తాడు అనగా కొంతమంది ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొన్ని చిక్కించుకునేటట్లుగా ప్రశ్నలు వేస్తున్నారు. యేసు ప్రభువును మాటలలో చిక్కించుకోవాలి, యేసు ప్రభు చెప్పిన మాటలు పట్టుకొని ఆ మాటల వలనైనా యేసు ప్రభువుకు శిలువ మరణము విధించాలి అన్న ఉద్దేశంతో ఆయన మాటల్ని చిక్కించుకోవాలన్న ఆలోచనతో కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. మొదటిది, ఏ అధికారముతో నీవు బోధిస్తున్నావు? నీకు ఎవడి అధికారం ఇచ్చినాడు? మొదటి ప్రశ్న వేస్తున్నారు. తరువాత మనుషులు సుంకరికి పన్నిస్తున్నారు. సుంకరికి కైసరుకు పన్నించడం న్యాయమా, దేవునికి పన్నించడం న్యాయమా అని క్వశ్చన్ చేసినారు. తరువాత ఒక స్త్రీ ఒక భర్తను పెళ్లి చేసుకుంది, ఆ భర్త చనిపోయాడు. మరొక ఆయన చేసుకుంది, ఆయన చనిపోయాడు. అట్లే 7గురిని పెళ్లి చేసుకుంది ఈ స్త్రీ, 7గురు చనిపోయినారు. ఈమె చనిపోయిన తర్వాత పరలోకంలో ఎవరికి భర్తగా ఉంటది అని ఇట్లాంటి కొన్ని చిక్కించుకునేటువంటి ప్రశ్నలు, కుశల ప్రశ్నలు యేసు ప్రభువును వేస్తా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అవలీలగా, ఆయన అనంత జ్ఞాని, ఆమేన్, ఆయన మహాజ్ఞాని, ఏదైనా పుట్టించగలడు, ఏదైనా చెప్పగలడు, ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి ఆ జ్ఞానముతో అవలీలగా వారి మాటల్లో చిక్కుకోకుండా బయటకు వచ్చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి క్వశ్చన్కు సమాధానం ఇచ్చి బయటకు వచ్చేసినాడు. అంటే ఈ అంశాన్ని బట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనము 2 బైబిల్ పాఠాలు చదువుకున్నాం. మొదటి బైబిల్ పాఠంలో యేసయ్యను ప్రశ్నించినారు, అయితే యేసయ్య వారికి సమాధానము చెప్పినాడు. రెండవ బైబిల్ పాఠంలో యేసు ప్రభు మానవులను ప్రశ్నించినాడు, అయితే మానవుడు మాత్రము దేవునికి సమాధానము చెప్పలేకపోయాడు. హల్లెలూయా. అర్థమైంది కదండి. మొదటి దాంట్లో మానవులు దేవుణ్ణి క్వశ్చన్ చేశారు, దేవుడు సులువుగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. రెండో బైబిల్ పాఠములో దేవుడే క్వశ్చన్ వేస్తే ఏ మానవుడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. అమెరికా దేశంలో గొప్ప సేవ చేసిన దైవజనుడు బిల్లీ గ్రహాం గారు, ఆయన దగ్గరికి కొంతమంది విలేకరులు వచ్చి ఇట్లా కూర్చోబెట్టి, సార్, మీరు సీనియర్ పాస్టర్ కదా, గొప్ప సేవ చేసినారు కదా, కొన్ని వందల ఆత్మల్ని మీరు రక్షణలోకి నడిపించినారు కదా, ఒక క్వశ్చన్ వేస్తాం, దానికి సమాధానం చెప్పండి అన్నారట. అంటే వీళ్ళు కూడా క్వశ్చన్ ద్వారా, ప్రశ్న ద్వారా ఈయనను చిక్కించుకోవాలి అని కుశల ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు ఆయన ఎస్ ఐఎమ్ రెడీ అన్నాడట. చెప్పండి, నేను చెప్తాను అని అంటే వాళ్ళు క్వశ్చన్ వేసినారు. ఏమన్నా తెలుసా? బైబుల్ అంతా మీరు చదివినారు కదా, యోనా గారు నిజంగా సముద్రంలో వేయబడ్డా? యోనాను చేప నిజంగానే మృంగిందా? 3 రోజులు యోనా చేప కడుపులో యోనా ఉన్నాడా? ఇట్లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటే ఈ బిల్లీ గ్రహాం గారు చిరునవ్వు నవ్వి, హలో ఫ్రెండ్స్, చేప యోనాను మృంగిందా అని మీరు అడుగుతున్నారు కదా, అయితే నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? చేప యోనాను మృంగింది అన్నా నేను నమ్ముతాను, లేకపోతే యోనానే చేపను మింగినాడు అన్నా నేను నమ్ముతాను. ఎందుకు అనంటే అది బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి, బైబిల్లో చెప్పబడి ఉంది కాబట్టి, బైబిల్లో రాయబడింది అది ఏదైనా నేను నమ్ముతాను. చేప యోనను మృంగినా, యోన చేపను మృంగినా నేను నమ్మాల్సిందే. అంటే దీని అర్థం ఏంటంటే, ఎందుకు ఇలా జరిగింది అని దేవుణ్ణి క్వశ్చన్ చేసే అధికారము భూమి మీద ఏ మానవునికి? చెప్పండి అందరూ ఒకసారి, హల్లెలూయా. అర్థమవుతుంది కదా. ఈరోజు అంశం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, నువ్వు బాగా ప్రార్థన చేసినా నీకు సమాధానం రాలేదేమో, నువ్వు బాగా ఉపవాసం ఉన్నా నువ్వు కోరుకున్న పని జరగలేదేమో, అయితే ఏది ఏమైనప్పటికీ
జీవము కలిగిన దేవుణ్ణి ప్రశ్నించే అర్హత, యోగ్యత భూమి మీద ఏ మానవునికి. అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్న మనందరం ఒక్కసారి అందరం గుండె మీద చేసుకొని, ఎప్పుడైనా నీవు దేవుణ్ణి ప్రశ్నించినావా? హలో, ఉన్నారా ఇద్దరికన్నా? ఎప్పుడైనా దేవుణ్ణి నీవు ప్రశ్నించలేదా? కోకొల్లలు. నేనైతే నా నెత్తిలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అన్నిసార్లు క్వశ్చన్ చేసిన. వాక్యము తెలవనప్పుడు, వాక్యము గ్రహించినప్పుడు, వాక్యము నన్ను దర్శించినప్పుడు, అయితే వాక్యం దర్శించడం ప్రారంభించింది అంటే, వాక్యాన్ని చదవడం ప్రారంభించినాను అని అంటే ఆయన్ని ప్రశ్నించడము. యేసన్న గారు పాట పాడతారు కదా, ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత లేనే లేదుగా. యేసయ్యను ప్రశ్నించే అర్హత ఏమి, ఎవరికి? రైట్. ఒకవేళ యేసయ్యను ప్రశ్నించే వ్యక్తివి అయితే, కొంతమంది మనుషులను కుశల ప్రశ్నలు వేసుకుంటే చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు బాగా. స్తోత్రం. వాళ్ళు ఎవరు అంటే నాకు బాగా తెలుసు అన్నాడు. ఏం తెలుసు? మనకి ఏం తెలుసు అండి? ఏం తెలుసు చెప్పండి? మన భక్తి అంతా ఎట్లుందట తెలుసా? సబ్బు, మబ్బు, జబ్బు. చెప్పండి. సబ్బు, మబ్బు, అట్లే ఉంది మన భక్తి. వినేది వింటున్నాం, చేసేది ఏంటంటే చెప్పండి? సబ్బు, మబ్బు, జబ్బు. ఏంటి సబ్బు? ఎంత ఖరీదు పెట్టి కొనుకొచ్చిన మైల పోకపోతే ఆ సబ్బు ఎందుకు? మైల పోని సబ్బు ఎట్లుందో మన భక్తికి అట్లుందట. రెండవది ఏంటి? మబ్బు. మస్తు మబ్బు అయింది, 10 చినుకుల వాన కూడా పడలేదు. ఆ మబ్బు ఎందుకు? నీ షర్టుకున్న మరకను తొలగించని సబ్బెందుకు? కొంతవరకైనా పొలానికి ఉపయోగపడే వర్షం ఇవ్వని మబ్బు ఎందుకు? మూడవది ఏంటి? జబ్బు. వైద్యమే లేని జబ్బు. అది వచ్చినా రాకున్నా ఒకటి, దానికి వైద్యమే. ఇట్లుందట మన భక్తి. కాబట్టి ఎవరినో కుశల ప్రశ్నలు వేసి చిక్కించుకుందాం అనుకో. సరే, ఎవరినన్నా దేవుణ్ణి మాత్రం మనం ప్రశ్నించొద్దండి. దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తి అయితే నీకు ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆ దేవుడే నిన్ను ప్రశ్నిస్తే ఆయనకు సమాధానం చెప్పగలవా? ఆ దేవుడే నిన్ను ప్రశ్నిస్తే ఆయనకు సమాధానం చెప్పగలవా? ఆయనకు సమాధానం చెప్పగలిగిన వ్యక్తి అయితేనే ఆయన్ని క్వశ్చన్ చేయాలి. అర్థమైంది కదండి? స్తోత్రం. దేవుడు ఇట్లా ఎందుకు చేసిండు? ప్రార్థన చేస్తే ఎందుకు ఇట్లా జరిగింది? ఇంత భక్తి చేస్తే ఎందుకు ఇట్లా జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇట్లా జరిగింది? ఒక్కడే కొడుకట, తల్లిదండ్రులు పెళ్లి చూపులకు తీసుకొని పోతున్నారట. కారులో పోతుంటే యాక్సిడెంట్ అయిందట. ముంగట కొడుకు నడిపిస్తున్నాడు, వెనక తల్లిదండ్రులు ఉన్నారు. ముంగట కొడుకు నడిపించే ఆయనకి బలంగా దెబ్బలు తాకి చనిపోయినాడట. తల్లిదండ్రులు బాగా ఏడ్చారు. సమాధి కార్యక్రమం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక పెద్ద కృతజ్ఞత కూడిక పెట్టినారట ఈ తల్లిదండ్రులు. ఎందుకు అనంటే, మా కొడుకు చనిపోయినందుకు కృతజ్ఞత కూడిక. ఏంటి అనంటే, వాళ్ళు అన్నారట, మా కొడుకు పెళ్ళి మేము చేస్తాం అనుకున్నాం కానీ దేవుడు నీ కొడుకు పెళ్ళి నేను చేస్తాను ఆయన పిలుచుకున్నాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? నేను చేసే కంటే దేవుడు చేయడమే. ఎట్లా స్వీకరించినారండి? అదే స్థానంలో మనం కానీ ఉంటే ఏడుపులు తోడుపులు, క్వశ్చన్లకు మీద క్వశ్చన్లు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. ఏ రోజు దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేయాలని అనుకుంటే మొదట ఆయన క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పగలిగే స్థాయిలో మనము ఉండాలి.
అప్పుడే మనం క్వశ్చన్ చేయడానికి తెగించాలి అనే విషయాల గురించి చక్కగా మనం ఇంతవరకు విన్నాం. చెప్పబడిన వాక్యాలన్నీ మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.